తేడా వచ్చినప్పుడు, నాకు కోపం వచ్చినప్పుడు మీ అందరు కూడా కోపగించండి. నాకు బాధేస్తే మీరు అందరు బాధపడండి. మీకు బాధ వస్తే నన్ను అడగండి. మీకు సమస్య వస్తే నన్ను పట్టించుకొని నా దగ్గరికి రాబాకండి. వాళ్ళతో కూడా గొడవ బాగాడండి. నా ఫోటో చూసి సంతోషపడండి. అంటే భవిష్యత్తులో ఉన్న నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటుందా కూటమి సక్రమంగా? ఇలాగే సీన్ ఏం లేదండి, ఏ నిర్ణయాలు జరగవు. ఇప్పుడు ఎన్ని పదవులు నేను ఇప్పించాను, మా వాళ్ళకి చాలా ఇచ్చాను నేను. వాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి కూడా వాళ్ళంత మందికి ఇచ్చాను నా అభిమానులు అన్న ఉద్దేశంతో అనే ఫీలింగ్ లో ఆయన ఉన్నాడు. కాబట్టి మరోసారి త్యాగాలకు సిద్ధపడాలా జనసేన నాయకులు? ఇప్పుడే కాదు, ఇంకా 29 ఉంది కదా. నేను చెప్తున్నాను కదా, ఈ లోపు ఆయనకి పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా చూసుకుంటే చాలండి. వాళ్ళ కేడర్ సంగతి పట్టించుకోనక్కర్లేదు టీడీపీ. ఆ విషయంలో ఆయన వెళ్ళేటప్పుడు విమానం, ఆయన వచ్చేటప్పుడు హెలికాప్టర్, అవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక టీముని జాగ్రత్తగా మంచి పిఆర్ టీంని పెట్టారు బాబు గారు, లోకేష్ గారు. ఆయనకి అసంతృప్తి కలిగించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకుంటారు. అది చాలు ఆయనకి. అంటే పవన్ ఫుల్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కూటమికి టీడీపీకి ఉంటది భవిష్యత్తులో. రైట్. చూద్దాం. మొత్తానికి కీలక రాజకీయాలు